వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్యే సీటుకి బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఈ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆశావహులు పోటీ పడుతున్నారు. 2014లో మొట్టమొదటిసారి మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ రోజు ఆయన పోటీ చేసేటప్పటికి ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, చిన్న శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు, అదేవిధంగా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు, పీజీఆర్ గారు కుమారుడు, వీళ్ళ ముగ్గురులో జరిగినటువంటి త్రిముఖ పోటీలో మాగంటి గోపీనాథ్ గారు గెలుపొందారు. అయితే ఆ రోజు నవీన్ యాదవ్ గారు ఎంఐఎం నుంచి పోటీ చేసి 45,000 ఓట్లు ఆయన చీల్చడంతో పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఓటమి, మరి మాగంటి గోపీనాథ్ గారు గెలుపు సాధ్యమని. 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికలు, అప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు మాగంటి గోపీనాథ్ గారు. అంటే 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక సంవత్సర కాలంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ పోటీ చేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన. అంటే రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికి ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ టికెట్ ఇవ్వకపోయేసరికి నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 ఓట్లు సాధించారు ఆయన. అయినప్పటికీ కూడా వారిద్దరిని ఎదుర్కొని మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గెలుపొందారు. మళ్ళీ 2023లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్ గారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారిని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ మరి క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ గారికి టికెట్ ఇచ్చింది. నవీన్ యాదవ్ గారు సైతం ఈసారి పోటీ చేసి ఓట్లు చీల్చకుండా అజారుద్దీన్ గారికి సపోర్ట్ చేస్తూ, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, అజారుద్దీన్ గారికి సపోర్ట్ చేస్తూ మరి పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్లో పర్యటించారు నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారిని ఓడించాలని. మరోపక్క మరి పీజీఆర్ గారు కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్కి రాజీనామా చేసి ఆయన టికెట్ ఇవ్వబోసరికి బీఆర్ఎస్లో చేరారు. ఓ పక్క బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంఐఎం నుంచి కొంతమంది ఇండిపెండెంట్లు, వీళ్ళందరూ పోటీ చేసినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ గారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు మూడోసారి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాగంటి గోపీనాథ్ గారు ఖచ్చితంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఉండేవారు. అయితే దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ అయ్యి మాగంటి గోపీనాథ్ గారు మరణించారు. మాగంటి గారి మరణం తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బరిలో నిలిచేది ఎవరు, గెలిచేది ఎవరు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇటు బీఆర్ఎస్ నుంచి మరి మాగంటి గోపీనాథ్ గారి భార్య పోటీ చేస్తారా? ఎందుకంటే గతంలో చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చనిపోతే మరి వారి కుటుంబ సభ్యులకే ఆనవాయితీ ప్రకారం వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుద్ది. అపోజిషన్ పార్టీలు దాదాపు కొన్ని సందర్భాల్లో అసలు నామినేషన్ కూడా వేసిన పరిస్థితులు లేవు. సో అదేవిధంగా మరి మాగంటి గోపీనాథ్ గారి భార్యకి మరి బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా మరి ఆవిడ బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేపిస్తే మరి మిగతా పార్టీలు వేయకుండా ఉంటాయా అనే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఎలాగైనా సరే తాను పోటీ చేయాలని చెప్పేసి మరి నవీన్ యాదవ్ గారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు, చంద్రశేఖర్ యాదవ్ గారు కుమారుడు. అదేవిధంగా అజారుద్దీన్ గారు తాను కూడా మళ్ళీ టికెట్ ట్రై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు, పీజీఆర్ గారు కుమారుడు, తాను ఎన్నికల ముందు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఆయన ట్రై చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్లో పోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ విజయారెడ్డి గారు, పీజీఆర్ గారు కుమార్తె అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారి సిస్టర్, ఆవిడ 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి దానం నాగేంద్ర గారి చేతిలో ఓటమి చెందారు. సో ఆవిడ కూడా కాంగ్రెస్ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి టికెట్ అడుగుతున్నారు. ఎందుకంటే వారి నాన్నగారు పీజీఆర్ గారు మరి ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి మరి గతంలో దేవుడిగా మరి కొలవబడ్డారు కాబట్టి వారి కుటుంబానికి ఒక బేస్ ఉంది కాబట్టి వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టాలన్నటువంటి ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది గ్రేటర్ హైదరాబాద్కు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినట్లయితే తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాగంటి గోపీనాథ్ గారికి మంచి సంబంధం ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ పార్టీ మారిన క్రమంలో ఆయన ఎక్కడ విమర్శలు చేయలే. ఆయన తెలుగుదేశం పార్టీలోనే పుట్టాడు, తెలుగుదేశం పార్టీలోనే పెరిగాడు మాగంటి గోపీనాథ్ గారు. 20 సంవత్సరాల వయసులోనే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి హైదరాబాద్ మన టీడీపీ అప్పట్లోనే యువత అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ
మరి రాష్ట్ర మరి యోజన విభాగానికి అధ్యక్షులుగా పనిచేశారు. సో కీలకమైనటువంటి పదవులు తెలుగుదేశం పార్టీలో ఆయన అధిరోహించారు. సో కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులు ఎవరన్నా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ పోటీ చేయదు అనేది క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారు కుటుంబ సభ్యులు పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలిపేటువంటి క్రమంలో పావులు కదుపుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని గారు, నందమూరి హరికృష్ణ గారి కుమార్తె, సో వారిని రంగంలో దించేటువంటి ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే 2018 ఎన్నికల్లో మరి కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని గారు పోటీ చేసి దాదాపు 70,000 ఓట్లు సాధించారు. గ్రేటర్ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. అందులో ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. కమ్మ సామాజిక వర్గం మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆర్థికంగా బలమైనటువంటి సామాజిక వర్గాల్లో ఒకటిగా ఉంది. అదేవిధంగా సెటిలర్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. సో కాబట్టి టీడీపీకి మంచి ఓట్ బ్యాంక్ అని చెప్పుకోవాలి. అందుకనే తెలంగాణ ఉద్యమం ఆ నేపథ్యంలో, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ భారీగా గ్రేటర్ హైదరాబాద్లో సీట్లు సాధించింది. అందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకటి. అప్పట్లో మాగంటి గోపీనాథ్ గారు 2014లో మరి టీడీపీ నుంచి మొదటిసారి ఆయన గెలిచారు కాబట్టి. సో కాబట్టి వారికి ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. మాగంటి గోపీనాథ్ గారి భార్య కానీ మాగంటి గోపీనాథ్ గారి సోదరుడు కానీ పోటీ చేయకపోతే బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి సుహాసిని గారిని బరిలోకి దింపే ఆలోచనలో టీడీపీ చేస్తుంది. ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారు భార్య పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ పోటీ చేసే ఆలోచనలో లేనట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఆ పార్టీకి మరి కంచుకోటగా గతంలో ఉంది కాబట్టి, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ బేస్ ఉంది కాబట్టి, అందులోనూ భారతీయ జనతా పార్టీతో కూడా టీడీపీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో వారంతా కలిసే పోటీ చేశారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ. మరి ఇక్కడ కూడా టీడీపీ కనుక పోటీ చేస్తే మరి బీజేపీ జనసేనని కలుపుకొని పోటీ చేస్తుందా, సింగిల్గా పోటీ చేస్తుందా అనేది క్వశ్చన్ మార్కు. టీడీపీ కనుక జనసేన బీజేపీతో కలుపుకొని ఇక్కడ పోటీ చేస్తే దాదాపు తెలుగుదేశం పార్టీ బలమైన పోటీ ఇక్కడ ఇవ్వగలుగుతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అంటే గెలిచిన ఆశ్చర్యపోవర్సల్లా అనే స్థాయిలో పోటీ ఇవ్వబోతుంది. సో కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు కుటుంబ సభ్యులు ఎవరో పోటీ చేయకపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి వేరే ఎవరైనా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే నందమూరి సుహాసిని గారు టీడీపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగుతారు. సెటిలర్స్, ఆ సామాజిక వర్గం, అదేవిధంగా జనసేన, టీడీపీని కూడా కలుపుకొని తెలుగుదేశం కనుక వెళ్తే నందమూరి సుహాసిని గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.